స్టార్ట్ చేద్దామా? ఆగుకుంటారా 2 నిమిషాలు? నేను పిలుస్తా, దగ్గర అందుబాటులో. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, బట్టి విక్రమార్క గారి మార్గదర్శకత్వంలో, మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖకు సలహాదారు హనుమంతరావు గారు, గౌరవ బీసీ శాసనసభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల యొక్క సూచనల మేరకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇటీవల మైనారిటీలకు ఇస్తున్నటువంటి విధంగానే స్వయం ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను, అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని, ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జర్, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ వారికి సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శాఖ తరఫున మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాలమాయి దేవి గారు, బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ గారు స్వయంగా దీని కొంత ఈ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనివల్ల 1,19,000 మంది, అంటే చాలామంది మహిళలు ఉన్నప్పటికీ ఒకేసారి చేయడం సాధ్యం కాదు కాబట్టి ఫేజ్డ్ మేనర్లో చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తప్పకుండా 1,19,000 కుటుంబాల్లో చేదోడు వాదడుగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువులకో లేదా ఇతరత్ర ఖర్చులకు ఉపయోగపడి ఆ మహిళ ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండేటువంటి విధంగా ఆటోమేటిక్ కుటుంబ మిషన్లను ఇచ్చే 100% ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తాను. మా అందరి గౌరవ సహచార బలహీన వర్గాల ప్రజాప్రతినిధులము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పక్షాన ఇందుకు సంబంధించి పథకం యొక్క తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారితకు 100% సబ్సిడీపై ఇచ్చేటువంటి పథకం వాళ్ళ యొక్క స్వయం ఉపాధి, స్థిర జీవన ఉపాధికి, మహిళా ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా 119 అసెంబ్లీలో నియోజకవర్గానికి 1000 చొప్పున మరి 1,19,000 మందికి దాదాపు మిషన్ ధర 12,000 రూపాయలకు సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని, ఎందుకంటే మా చైర్మన్లు అందరూ కూడా వాళ్ళ కుల సంఘాలకు సంబంధించి చైర్మన్లు అయిన తర్వాత దీంతో పాటుగా ఇంకొక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళ కుల సంఘాల ఆధ్వర్యంలో చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా త్వరలో చాలా కాలంగా పెండింగ్ ఉండి స్థలాల కేటాయింపుకే పరిమితమై ఉన్నటువంటి ఆత్మగౌరవ భవనాలన్నిటి కూడా మరి ఈ ఆగస్టు నెలలోపే వాళ్ళందరికీ కూడా నిధులు కేటాయించి ఆ భవన నిర్మాణాలు కూడా చేపడతామనే మాట మనం చేస్తాను. దాదాపు 40 భవనాలకు ఆనాడు కొంత స్థలాలు కేటాయించినారు. స్థలాలకు కేటాయించినటువంటి సందర్భంగా వారందరికీ కూడా మరి డబ్బులు కేటాయించే విధంగా కూడా కార్యాచరణ తీసుకోబడుతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తాను. దాంతోపాటుగా ఇతరత్ర అటు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బలహీన వర్గాల ఐక్యత ద్వారా
ఇటీవల మీ అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక మార్గదర్శకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో ముందుకు పోయేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు వచ్చినా మా ఐక్యత ద్వారా మా ప్రభుత్వము మా పార్టీ రెండు కూడా బలహీన వర్గాల సానుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయి. కాబట్టి ఇంకా ఏ విధంగా న్యాయం చేయగలుగుకుంటాం అనేటువంటి అడిగే హక్కు కూడా మాలాంటి ప్రజాస్వామిక పార్టీలో మాత్రమే ఉంటుంది, వేరే పార్టీలలో ఉండదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మిగతా రాజకీయం ఆడుతున్న పార్టీల యొక్క నాయకత్వం కూడా బలహీన వర్గాలు చేయడం లేదు. ఇలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయినటువంటి పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు మంత్రులు సహకారంతో ఈ కార్యక్రమం బీసీ వర్గానికి సంబంధించిన నిరుద్యోగ మహిళలకు సంబంధించి మరి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ దానికి సంబంధించి కొన్ని విధి విధానాలను పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంపికకు సంబంధించి కానీ ఇతర